నమస్తే సార్. నమస్తే అమ్మా. సూపర్వైజరా మీరు? సూపర్వైజర్. ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? నా ముగ్గురు ఆబ్సెంటా? ముగ్గురు ఆబ్సెంట్ అయ్యారా? పిల్లలు అన్నం తిన్నారా? ఓకే, అటెండెన్స్ హిస్టరీ ఇవ్వండి అమ్మా. భలే ఉండరు. ఇటమ్మా అమ్మా, ఇటు చాక్లెట్ ఒలిచి తీసిస్తా. ఏం పేరు నీ పేరు? నీ పేరు చంద్రశేఖరా? వదిలేండి అమ్మా, విని పిల్లలకి ఏముంది. గుడ్ బాయ్. తీసుకున్నావా? 14 మెంబర్స్ ఉన్నారు సార్. హాజరు టైం 13 మెంబర్స్ ఉన్నారు. మరి మార్చుకోకపోయారా? అంటే కొట్టివేతలు ఉండకూడదు, కొద్దిగా వెయిట్ చేయాలా. ఆబ్సెంట్ అటెండెన్స్ వచ్చిన వాళ్ళు వేసి పెట్టుకోండి. ఆబ్సెంట్ అయినా ఒక గంట ఆఫ్ పెట్టుకోవాలి పొద్దున పూట. అట్లా చేస్తే కొట్టివేతలు పడతాయి. టేక్ హోమ్ రేషన్ లిస్ట్ ఇది మీకు ప్రింటెడ్ రాలేదమ్మా? ప్రింటెడ్ రాలేదా? ప్రింటెడ్ ఎందుకని? ఎంతమంది టోటల్ గర్భిణీలు ఎంతమంది మీకు తెలియదు? నోట్లో ఉండాలా మీకు? 5 బాలింతలు సార్. ఈ మంత్ ఏమి ఇవ్వలేదు వాళ్ళకు? లేదు సార్, ఎగ్స్ ఒకటే వచ్చాయి సార్. స్టాక్ ఇంకా రాలేదు సార్. డీలర్కి అడిగాను సార్, డిస్ట్రిబ్యూషన్ వచ్చాక. ఇంత లేట్ అయితే ఎట్లా? ఫస్ట్ ఫేజ్ అనేది మనం ఫస్ట్ వీక్లో ఇచ్చేయాలి. బాగా రాశారు, గుడ్. పిల్లలు బాగా రెగ్యులర్గా వస్తారా? వస్తారు సార్. అందరు బాగా తింటారమ్మా? తింటారు సార్. మీరు తొడకొస్తారా ఆయమ్మా ఇక్కడ? కొందరిని మదర్స్ డే పెడతారు సార్. ఇక్కడ కూరలు అంటే కాయగూరలు అమ్ముకుంటారు సార్. మదర్స్ తీసుకొచ్చి దే పెట్టారు సార్. బాగా చేసావు వంట, బాగుంది, వెరీ గుడ్. పిల్లల్ని తొడకొస్తారా? ఎంతమంది తీసుకొస్తావు నువ్వు? ఎంతమంది వస్తారు? కాదమ్మా, నువ్వు తొడకొచ్చే వాళ్ళు ఎంతమంది? వాళ్ళు సొంతంగా వదిలేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సూపర్వైజర్ అమ్మా, ఏమేమి చెక్ చేస్తారమ్మా మీరు వచ్చి ఇక్కడికి? రాగానే ప్రీ స్కూల్ యాక్టివిటీ చెక్ చేస్తాను సార్. PP1 PP2 అసలు మదర్స్ పంపించారా లేదా చూస్తాను సార్. తర్వాత చెప్తున్నారా లేదా, వీళ్ళు 2-3 క్వశ్చన్స్ అయ్యాక స్టాప్ చూస్తాను సార్. మెనూ ప్రకారంగా ఫుడ్ వండుతున్నారా లేదా చెక్ చేస్తాను సార్. అలాగే వెయిట్ కూడా 1 or 2 మెంబర్స్ని నేను ఎవరు లిస్ట్లో ఉన్నారో వాళ్ళని కూడా చెక్ చేస్తాను సార్. మదర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తుంటాను సార్. మనకి ఇచ్చినవన్నీ కూడా ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోండి బాగా. ఎటువంటి పరిస్థితులలో కూడా ఎక్స్పైర్ కాకూడదు. ఎక్స్పైర్ అయినవి ఏ కూడా మన సెంటర్లో ఉండకూడదు. ఫస్ట్ ఇన్ ఫస్ట్. ఒకవేళ ఏదైనా మన దగ్గర 15 రోజులు స్టాక్ ఉంది కానీ 5 రోజుల్లోనే అయిపోతా ఉంది, అప్పుడు మనం వేరే సెంటర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువ డేట్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అట్లా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సిడిపో గారు అమ్మా. అట్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎక్స్పైర్ డేట్ ఉంటే కదా చాలా ప్రాబ్లం అవుతుంది. నిన్న సీతంపేట కాడ 171 ప్యాకెట్ 3 నెలలు అయింది ఎక్స్పైర్ అయిపోయి. ఎంత ఇబ్బంది అయింది, ఏం చేయాలా? వాళ్ళకి సోకాజ్ నోటీసులు ఇచ్చినాం. అట్లా మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఏదైనా సరే మనం చేసే పని సక్రమంగా చేయండి. ఎన్ని సెంటర్లు ఉన్నాయి మీకు? టోటల్ 20 సెంటర్స్ ఉన్నాయి సార్ నా పరిధిలో. మంత్లీ ట్వైస్ రావచ్చు, మీరు 2 సార్లు రావచ్చు. తక్కువే ఉన్నాయి, పర్లేదు. అట్లా ఉంటే సరిపోతుంది. టోటల్ ఎంతమంది ఉన్నారు సూపర్వైజర్స్ మీకు? 8 మంది ఉన్నారు. 8 3 24 దగ్గర దగ్గర 27 28 అట్లా పడతాయి. ఎన్ని మండలాలమ్మా మీకు? మీ ప్రాజెక్టు 3 మండలాల ప్రాజెక్ట్. సరిపోయినాయి చూడు. అదే వద్దనేది నేను. మీరు చూసుకోవాల్సింది అదేనమ్మా. తీసురా 7 ప్యాకెట్ల చూడండి. ఎందుకు మేము చూస్తూ ఉంటాం? ఎప్పుడు ఏ నెల అనేది నాకు అనవసరం. నేను ఫిజికల్గా వచ్చినప్పుడు మీ దగ్గర ఎక్స్పైర్ డేట్ ఉండకూడదు, అది అర్థం చేసుకోవాలా మీరు. తీసేసేయండి.
ఇట్లే విలేకరులు అధికారులు అందరూ వస్తారు, ఆడ ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. అవి పెట్టడం వల్లే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిందంటారు. నీ ఉద్యోగం అవుతుంది, ఈ ఉద్యోగం అవుతుంది, ఆ ఉద్యోగం అవుతుంది. జిల్లా వణుకుతుంది అట్నే గజ 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 గజ. మొత్తం రాష్ట్ర లెవెల్లో సమస్య వస్తుంది. ఎన్ని ఉన్నాయండి? 3వ నెలలో ఉంది, 7వ నెల. ఇంకోటి 5వ నెలలో ఉంది. మార్చి నెలలో 2 నెలలు అయిపోయింది. టైం అయిపోయి 2 నెలలు అయిపోయింది. డిఎం ఆఫీస్ వాళ్ళు ఎవరు వచ్చారు? డిఎం ఆఫీస్ డిఎస్ఓ గారు ఎన్ని ఉన్నాయి? ఇవి ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి? తీసి కొంచెం ఎక్స్పైర్ డేట్ చేసి ఎక్స్చేంజ్ చేయండి. ఇక్కడ ఎంఎల్ఎస్ పాయింట్ ఎక్కడ? 8 ప్యాకెట్స్ ఓ బ్యాగ్లో పెట్టి ఈసారి కార్లో పడేయండి. మీరు మళ్ళీ పంపించండి ఎవరితోన్నా. ఎంఎల్ఎస్ పాయింట్ ఎక్కడ? ఎవరినో పిలిపిండి, సిఎస్డిటీ ఎవరో వాళ్ళకి చెప్పండి. అవి మార్పిస్తామ్మా, మీరు జాగ్రత్త అమ్మా. ఏం మీరు ఇవన్నీ తలకాయ నిప్పులు పెట్టుకుంటారమ్మా. నేను నీకు అందుకే చెప్పిన వస్తానే ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోండి అమ్మా జాగ్రత్త అని. మీరు మళ్ళీ అదే ఉంటే ఇంకా మీ ఏడ తలనొప్పి వస్తుంది మాకు. ఎంతమందికి అని చెప్పాలా? మీ ఏమా చిన్న జీవితాలు, మీ మీద సస్పెన్షన్లు ఇంకోటి అంటే బాధపడతారు. ఇవన్నీ చూసుకోవాలా? నేను చెప్పింది నిజమా కాదా చెప్పమ్మా సిడిపిఓ గారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎక్కడన్నా ఏమన్నా తినొచ్చి ఈడ ఫుడ్ పాయిజన్ అయినా మీరు పెట్టింది దీనివల్లే అని చెప్తే అంటారు. ఈడ కాదు, మొత్తం మీ జిల్లా అంతా ఎక్కడ రిపీట్ కాకూడదు. చూడండి ఇవన్నీ మొత్తం జిల్లా అంతా చెప్పండి, ఎక్కడ ఎక్స్పైర్ డేట్ ఉండకూడదు. ఉంటానే డిఎం ఆఫీస్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని ఎక్స్చేంజ్ చేయండి. నా పేరు చెప్పి ఎక్స్చేంజ్ చెప్పండి. తీసుకోండి అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టండి. అయ్యో ఒక బ్యాగ్ ఏదైనా ఇమ్మా, ఒకటి పాత బ్యాగ్ ఒకటి ఇవ్వండి, మీకు తెచ్చి పంపిస్తారు సార్ వాళ్ళు. తిన్నారా? కూర్చోండి తినండి. అయ్యా చెప్పులు వదిలేరండి, పిల్లలు ఫోన్ చేస్తా ఉన్నారు. చెప్పులు వదిలేసి రండి అమ్మా. అమ్మా ఈరోజు నీ రైలా అది? నీ రైలా ట్రైనా? అబ్బా భలే ఉంది. అమ్మా రమ్మనండి. అంగన్వాడీ వర్కర్ ఎవరు ఉందా ఇక్కడ? అమ్మా ఎంతమంది ఉన్నారమ్మా? టీహెచ్ఆర్ 20 లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్. లాక్టేటింగ్ 4 sir, lactating 2 members. ఇక్కడ ఉండేది మనకు రోల్ ఎంత? Roll 5 sir, ఈరోజు అటెండెన్స్ 4 sir. ఒకరు అలవాటు కోసం పంపించారు. మరి 20 మంది మనకు తీసుకుంటా పల్లెటూరులో వాళ్ళు 3 years నుండి నాకు రావట్లేదా? అలవాటు చేయడానికి ఇంకా తెలుస్తున్నాను. అక్కడ 2 మెంబర్స్ వచ్చారండి, వాళ్ళు క్యాంప్ వెళ్ళారండి. అంబేద్కర్ బొమ్మ టౌన్ నుంచి రావాలండి, వస్తానని చెప్పారు. క్యాంప్ చేసుకోవాలి. ఈ ఉన్న పిల్లలైనా రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్గా వస్తున్నారు. పాత రిజిస్టర్లో ఇది టీహెచ్ఆర్ స్టార్ట్ చేశారా? ఏమేమి ఇవ్వలేదు? ఏం పేరమ్మా నీ పేరు? బాగా చేసావు, కూర బాగుంది, వెరీ గుడ్, బాగుంది. ఏమి ఇచ్చారు ఇప్పటికి? గుడ్లు ఇచ్చారా? మిల్క్ ఇచ్చారు? రికార్డ్ అంతా ఏ రోజు రాసుకుంటున్నారు కదమ్మా? బాగున్నాయి, బాగా రాసావు. బాగా చూసుకోండి. చిన్న పల్లెటూరు లోపల చూడాలని ఒక సెంటర్ ఇట్లా వచ్చాం లోపలికి. దగ్గర కొంచెం పిల్లల్ని ఇక్కడ చేర్చమని చెప్పండి అందరినీ. మంచిదమ్మా, బాగా చేయండి.